హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. డే 5కి అయితే వచ్చేసాం. చూద్దాం మనం ఏం చేసామో డే 5లో. చూస్తూనే 4 days అయిపోయాయి అనిపించాయి. ఇలా వీడియోస్ చేస్తే చూస్తూ కానీ మళ్ళీ వీడియోస్ చూసుకుంటే కానీ 4 daysలో ఏం చేసామో గుర్తు రావట్లేదు. సో అందుకోసమే స్టార్ట్ చేశాను నేను ఈ వీడియోస్ చేయడం. లైక్ మన ముందు ఇయర్స్లో కూడా ఏం చేసామో, లైక్ మన దేవుడు అవన్నీ ఎలా ఉన్నాయో కూడా గుర్తులేదు. సో అందుకోసమే ఇలా స్టార్ట్ చేసాం. పూలన్నీ తెంపి దేవుడికి మాల గుచ్చేసామని పూలన్నీ తెంపుకొని వచ్చాం. అండ్ ఇలా సపరేట్ చేసి చిన్న చిన్న మాలలు గుచ్చేసామన్నీ. రకరకాల పూలు అన్నీ సేకరించాం కూడా. అండ్ దండలు గుచ్చడం స్టార్ట్ చేసాం. చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా దేవుడి దగ్గర ఉంటూ మనం పూజలు ఇలా దండలు కూర్చుకుంటూ. ఈ 7 to 8 days ఇంతే ఉంటుంది ఇంకా, కానీ ఆ వైబ్స్ వేరే ఉంటాయి ఇలా చేస్తూ ఉంటే. ఇంకా చిన్నప్పుడు అయితే డైలీ స్కూల్ నుండి రాగానే హోంవర్క్ అక్కడ వాడేసి కూడా ఫ్రెష్ అప్ అయ్యి పూలకి మేము గుచ్చేస్తామని ఫైట్ చేసుకుంటూ మరీ దేవుడికి పూలు కుచ్చి దండలు వేస్తుండే. కానీ ఇప్పుడున్న పిల్లలకి అవేం తెలియట్లేదు. ఆ వైబ్స్ వేరే ఉంటాయిలే. సో ఇవాళ ఎందుకో చేయాలి అనిపించింది మళ్ళీ. ఇలా పూలన్నీ గుచ్చేసాం. 2-3 దండలు అయితే అయిపోయాయి. ఇంకా లోపల పెట్టేసి పూజ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ అక్కడ వెళ్ళాక పంతులు రాళ్ళు మార్నింగే వచ్చాడని చెప్పారు. సో ఇంకేం చేయలేమనేసి వేసాం, దండలు అయితే వేసేసాం. మార్నింగే వస్తున్నారంట, మాకు తెలియదు. సో మార్నింగే పూజ కంప్లీటెడ్ అంట. దండలు వేసాక చూస్తే ఎంత బాగుందో కదా. అండ్ కొబ్బరికాయనైనా కొట్టాలి అనేసి పూజ చేయకపోయినా అలా దండలు వేసి కొబ్బరికాయ కొట్టి తీర్థమంతా పంచుకున్నాం. ఎవరు రాలే కూడా, మేము పిల్లలము అంతే ఉన్నాం. వాటర్ ఎక్కువేం వెళ్ళలే, నేను అంతసేపు చేశాను అంతే. అసలు పూజ చేయట్లేదని ఎవరు రావట్లేరు కూడా. డాన్సర్కి అయితే వచ్చారనుకో. సో డాన్సెస్ కంటిన్యూ మళ్ళీ. 11 బాయ్ బాయ్.